తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. స్వాతంత్ర సమరయోధుల మాదిరిగా తమకు ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కుకట్పల్లి చైర్మన్ వాసు యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కృష్ణారావు, ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. జయశంకర్ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ సాధనలో అమరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి ఆ రోజు ఉద్యమకారులను సెలెక్షన్ అంటే పేపర్ కటింగ్ కానీ, ఫోటో కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ, ఎస్బీ రిపోర్ట్ కానీ, లోకల్ పోలీస్ స్టేషన్లో రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులు ఉన్న అందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు కార్డు ఇవ్వాలి, బస్ పాస్ ఇవ్వాలి, రైల్వే పాస్ ఇవ్వాలి, మిగతా పింఛన్ ఇవ్వాలి, సంక్షేమ దాంట్లో రిజర్వేషన్ ప్రకటించాలని ఉద్యమం చేయడం జరిగింది. అయితే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రు డిసెంబర్ 3 అంటే దగ్గరకు వస్తుంది, ఏడాది అవుతుంది. ఉద్యమకారులది ఏమి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తలేదు కాబట్టి మేము జిల్లా వారీగా మేమే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిర్రో అది ఖచ్చితంగా ఉద్యమకారులకు ఇవ్వాలని కోరుచు ముగిస్తున్నాం. మేమేమంటున్నామంటే ఆ రోజు ఉద్యమకారులకు కమిటీ వేసి ఆ రోజు ఉద్యమకారులను సెలెక్షన్ అంటే పేపర్ ఎన్నో పోరాటం తెచ్చారు, ఎన్నో కష్టాలు కూడా తెచ్చారు. నేను ఆ ఉద్యమంలో లేను, వాస్తవం చెప్పాలంటే నేను టీడీపీలో ఉన్నాను. మీ కష్ట ఫలితమే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఏ దేశానికి పోయినా కూడా తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు గుండెలు తీసుకొచ్చారంటే కళాకారులు, విద్యార్థులు, మీ అటువంటి వాళ్ళు ఎంతోమంది ఆ రోజున కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చేపటికేనే ఈరోజు మనం ఒక రాష్ట్రం ఏర్పడి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక గొప్ప పేరు తెచ్చుకునే విధంగా మీ ఉద్యమకారులు తెచ్చారు. కాబట్టి మీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను అప్పుడు మనవద్దు, కానీ నాకు ఇది ఇష్యూ మీరు మనకు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు బాగుండేది. ఎందుకంటే అధికారం కోల్పోయిన పెట్టడం అనేది నేనేం చెప్పాలన్నా పోరాటమే తప్ప ఇలాగా చేసేదేమి ఉండదు. ఖచ్చితంగా కుకట్పల్లి కాన్సెన్స్ మీ ఆశీర్వాదంతో 3 సార్లు గెలిపించారు. 100కి 100 రూపాయలు మెంబర్ ఉంటాను.